భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పెదవాగు ప్రాజెక్టు దెబ్బతినడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 70 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంటే ప్రాజెక్టు గేట్లెత్తకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఫైర్ అయ్యారు. అశ్వారావుపేటలో పెదవాగును పరిశీలించారు మంత్రి. ప్రాజెక్టు పునరుద్ధరణ, విద్యుత్ లైన్లు, రోడ్లు మరమ్మతులకు 8.5 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. నీట మునిగిన పంటలకు ఎకరాకు 10,000 చొప్పున నష్టపరిహారం ఇస్తామని చెప్పారు. వరి, పత్తి రైతులకు ఉచితంగా విత్తనాలు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. పొంగులేటి రాఘవరెడ్డి ట్రస్ట్ తరపున ఇల్లు దెబ్బతిన్న కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు పొంగులేటి. అధికారులు సరైన టైంలో పైనుంచి ఇన్ఫ్లో 70,000 క్యూసెక్లు వస్తుంది అని తెలుసుకున్న తర్వాత రిజర్వాయర్ని టోటల్గా డిప్లీట్ చేయాల్సి ఉండే, అంటే నీళ్ళు మొత్తం కిందికి వదిలేయాల్సి ఉండే. 3 గేట్లు ఎత్తని కారణంగా, వరద సరిగా ఎస్ఎస్ చేసుకొని కారణంగా నష్టం. ఈనాడు దేశ సంపదలో ఇది నష్టం జరిగిన మాట వాస్తవం. ఏ రాష్ట్రమైనా ప్రత్యక్షంగా ఇప్పుడు అధికారులతో చూసి పరిశీలించా. నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా పరిశీలించినప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద ఈ పంటకి రైతులకి నష్టం కలగకుండా ఉండే విధంగా పూర్తి సమాచారంతో అది రింగ్ బండి ద్వారా నీరు ఇవ్వగలుగుతామా, రింగ్ బండేసి, లేదు వాగు నుంచే డైరెక్ట్ ఒక ఫీడర్ కెనాల్ తీసుకొని ఈ ఉన్న స్లూయిస్ కలిపి రైతులకు నీళ్ళు ఇవ్వచ్చా, సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఫుల్ డీటెయిల్తో రావాలని వస్తే నీటిపారుదల శాఖ మంత్రి గారితో, అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో సంప్రదించి పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అధికారులతో, అక్కడ ముఖ్యమంత్రి గారితో కూడా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఈ పంటకి రైతులకు నష్టం కలగకుండా ఉండే విధంగా తప్పకుండా ఈ ప్రభుత్వం చర్య తీసుకునే దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఒక్క అడుగు కూడా వెనకడుగేసే ప్రసక్తి లేదు. ప్రాథమిక సమాచారాన్ని బట్టి కలెక్టర్ గారు నివేదికలు ఈ రోజుకు పూర్తయ్యాయి. దీంట్లో సుమారు ఒక 400 ఎకరాలు ఇసుక మేటలతో నింపబడింది. అది రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది అనేది కలెక్టర్ గారు వారి కింద అధికారులు ఇచ్చిన సమాచారాన్ని బట్టి చెప్పారు. ఏదైతే ఈ 400 ఎకరాలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఆ సిల్ట్ రిమూవ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేస్తున్నాం. ఈ నారుమళ్లకు సంబంధించిన విషయంలో కానీ, పత్తి వేసిన రైతులకు కానీ విత్తనాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం పక్షాన నాణ్యమైన విత్తనాలు ఉచితంగానే ఇవ్వటం జరుగుద్ది.